సరే ఇంకేం వద్దులేండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. చదవండి, కొంచెం ఇంకో వచనం చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలు మనతో ఈ దినమున మాట్లాడుతున్న మాటను బట్టి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను అంటున్నాడు. మనిషి జీవితంలో వినే స్వభావం కలిగిన జీవితాలు ఈ పరిస్థితిలో చాలా తక్కువగా ఉంది. ఇక్కడ అంటున్నమాట, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు గారి యొక్క జీవితంలో శాశ్వతమైన కృపను చూపి తిని కదా, అదే కృపను మీకును చూపుదును అంటున్నాడు. అంటే ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎలాంటి, దేవుని యొక్క సన్నిధిలో అతడు ఏ స్థితిలో నడిపించబడ్డాడు అంటే, ఇతని యొక్క జీవితంలో కొన్ని లక్షణాలను మనకు ఈ దినమున మనకు జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారి యొక్క జీవితము మొదటి యొక్క స్థితిలో ఇతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడి తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుకనే ఇతనికి శాశ్వతమైన కృపను ఆయన చూపించి ఉన్నాడు. ఇంకా ఆడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో జనమునకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనములకు రాజుగా అధిపతిగాను అతనిని నియమించి తిని. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న మాటలో ఇతనిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏ విధమైన స్థితిని బట్టి ఏర్పరచుకున్నాడు అంటే, ఇతడు మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతని యొక్క జీవితంలో రెండవదిగా ఏం చేయబడ్డది అంటే, ఇతడు ఒక ధైర్యము కలిగిన వాడుగా మార్చబడిన వ్యక్తి. ఎలా ధైర్యం కలిగి ఉన్నాడు అంటే, అనేక మంది తమ జీవితాలలో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అందరూ భయోందోళనకు కారణమై దాగుకున్న పరిస్థితిలో ఈ వ్యక్తి తను ధైర్యముగా నిలబడి ఒక గొలియాతుని చంపగలిగిన ధైర్యవంతుడిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. లోకానుసారంగా భయపడిన వ్యక్తి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మచేత తన జీవితంలో ధైర్యమును కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతని యొక్క స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడవదిగా సుబుద్ధిని, మంచి బుద్ధిని కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క దావీదు గారు. ఈ దావీదు గారితో మాట్లాడుతున్న దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట, మీరు చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, నేను మీతో ఒక నిత్య నిబంధన చేసేదను. ఈ దినం మన పరిస్థితులను బట్టి మీ జీవితాల్లో, మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం, ఆయన మాటను మనం అంగీకరించే వారిగా ఉంటే మన జీవితాలలో ఈ బ్రతుకునకు మూలముగా, ఆ బ్రతుకుటకు కారణముగా మార్చబడుతుంది.
అందుకే కదా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఒక మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఒక మాట, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. అంటే ఈ మాటలో అంత జీవం ఉంది, ఈ మాటలో అంత ఆ యొక్క సత్యం ఉన్నది. కానీ ఈ మాటలు మనుషుల జీవితాల్లో చెవియొగ్గి ఆలకించండి, నా యొద్దకు వచ్చి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. మనుష్య జీవితంలో వినే స్థితిలో నడిపించబడితేనే తమ జీవితాలు కట్టబడతాయి. వినిన స్థితిలో ఉంటేనే వారు బ్రతికించబడతారు. అందుకే కదా మత్తయి సువార్తలో అంటాడు ఒక మాట, ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడు తమ యొక్క బుద్ధిమంతును పోలిన వాడై తన ఇంటిని బండ మీద కట్టుకొనిన పోలిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఈ బండ ప్రభువైన యేసుక్రీస్తుగా ఉంటే ఈ బండ మీద మన యొక్క జీవితాలు కట్టుకున్నట్లుగా ఈ యొక్క దేవుని మాటను మనం అంగీకరించేవారుగా మనం మార్చబడాలి. ఈ మాటలో మన జీవితాలు కట్టబడతాయి, ఈ మాటలో మన జీవితాలు బ్రతికించబడతాయి. ఇక్కడ ఈ నా మాట చొప్పున చేయు ప్రతి వాడు బుద్ధిమంతుని పోలిన వాడై తన ఇంటిని తన యొక్క బండ మీద కట్టుకొనిన పోలిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు. అది వాన వచ్చినా వరదలు వచ్చినా ఎలాంటిది వచ్చినా ఆ ఇంటిని కొట్టినా ఏ మాత్రం కూలబడదు. అది ఏ మాత్రము ఏ స్థితిని బట్టి చలనము కలిగిన వ్యక్తిగా మార్చబడిన స్థితిలో అది నిలబడగలుగుతుంది. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి నీకు ఏది చూపిస్తున్నాను అంటున్నాడు అంటే, ఒక దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. అయితే మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు. అప్పుడు మీతో ఒక నిబంధన చేయగలుగుతాను. ఈ నిబంధన మీ జీవితంలో నెరవేర్చబడాలంటే చెవి ఒగ్గి నా యొద్దకు రండి, నేను మీరు నా మాటను విని ఎడల మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఈ దినమున మన జీవితాలలో బ్రతుకు పరిస్థితిని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతుందో, ఏ భయాందోళనకు కారణమై నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావో ఈ దినమున నీతో నాతో మాట్లాడుతున్న మాట, చెవి ఒగ్గి నా యొద్దకు రండి, చెవి ఒగ్గి నా యొద్దకు రండి. ఎప్పుడైతే మీరు నా యొద్దకు వచ్చి మీరు నా మాటను వినిన ఎడలా మీరు బ్రతికించబడతారు. మీతో నేను ఒక నిబంధన చేస్తాను. ఏ నిబంధన అంటే, ఒక దావీదుకు చూపించానే ఆ శాశ్వతమైన కృపను నీకు చూపిస్తాను. ఈ యొక్క దావీదు గారి యొక్క గుణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి ఒకటి దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా నడిపించబడి తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. 2 తన జీవితంలో ధైర్యము కలిగిన వాడిగా మార్చబడి తన స్థితిని నడిపించుకుంటున్నాడు. 3 ఇతని యొక్క జీవితంలో సుబుద్ధిని కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇకను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క స్థితిలో చాలా శ్రేష్టమైన మంచి గుణాలు ఇతని జీవితంలో నడిపించబడుతున్నాయి. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క స్థితి ఒక నమ్మకమైన వాడిగా దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని నమ్మకంగా జీవిస్తూ తన దేవుని యొక్క సన్నిధిలో తన స్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తను నడిపించబడుతున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ప్రార్థనాపరుడుగా మార్చబడిన వ్యక్తి. ఇతడు ఇంకను అంటే ఈ స్థితిని జ్ఞాపకం చేస్తే హృదయానుసారుడు అంటే దేవునికి ఇష్టానుసారంగా నడిపించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని యొక్క జీవితంలో యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తి. ఇవన్నీ తన యొక్క స్థితి ఏ విధమైన జీవితం నడిపించబడితే ఈ యొక్క శాశ్వతమైన కృపను చూపించాడు. ఈ శాశ్వతమైన కృపలో మన జీవితాలు ఎంతవరకు మన స్థితిని నడిపించబడుతున్నాయి.
మన యొక్క మార్గాలు దేవుని ఎదుట, మన యొక్క స్థానం, మన దేవుని ఎదుట మనం ఏ విధమైన జీవితాలు నడిపించబడితే బ్రతికించడానికి కారణమవుతుంది. ఇక్కడ అంటున్నమాట, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, అప్పుడు నిబంధన చేస్తాను. దావీదుకి ఏ కృపను చూపించానో, దావీదుకి ఏ శాశ్వతమైన కృపను చూపించానో ఆ కృపను మీకును చూపుదును. ఇదిగో నేను ఆ యొక్క వ్యక్తిని జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని, నిన్ను ఎరగని జనులకు నిన్నెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, మీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకి పరిగెత్తి వచ్చుదురు. ఈ స్థితిలో ఇలా నడిపించబడితే మన జీవితాలు ఆ స్థితిలోనికి నడిపించడానికి కారణమవుతుంది. ఎరుగని జనమును మనం పిలవటానికి కారణమవుతుంది. ఈ జనము దేవుణ్ణి మహిమపరచుట, ఈ యొక్క పరిశుద్ధ దేవుని యొద్దకు పరిగెత్తి వచ్చుటానికి కారణమవుతుంది. అయితే మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడాలి అంటే, మనము దేవుని ఆత్మ కలిగిన వారిగా నడిపించుకుంటూ, దేవుని సన్నిధిలో ధైర్యముగా మన జీవితాలు నడిపించబడుతూ, ఏ స్థితిలో కృంగిపోక, ఏ స్థితిలో భయాందోళనకు కారణమాక ధైర్యంతో దేవుని సన్నిధిలో కొనసాగించబడాలి. మన జీవితంలో సుబుద్ధిని కలిగి, మంచి బుద్ధిని కలిగి మనం దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ఈ స్థితిలో నడిపించబడితేనే ఈ శాశ్వతమైన కృప మనకు చూపగలిగిన దేవుడు మన జీవితాల్లో ఆ స్థితిలో నిత్య నిబంధన చేయగలిగి ఉంటాడు. ఈ నిత్య నిబంధన మన జీవితాలలో నిత్య నిబంధనగా అంటే, ఇది మనం బ్రతికినంత కాలం నిత్య నిబంధనతో మన స్థితిని బట్టి నడిపించడానికి కారణమవుతుంది. అందుకే కదా అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము గారితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, 17వ అధ్యాయము ఆదికాండం మనం మొదటి వచనం కాడ నుంచి చదువుకుంటే అక్కడ అంటాడు, అబ్రాం 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇతడు అంతకు ముందే పిలువబడ్డాడే. 15వ వచనంలో ఇతని యొక్క స్థితి, దేవుని సన్నిధిలో నడిపించబడి దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్న వ్యక్తి 99 ఏళ్ళైనప్పుడు పిలిచినప్పుడు పిలుపు, ఆ 12వ అధ్యాయం కాడ నుంచి పిలుచుకున్న దేవుడు ఈ విధమైన స్థితిలో 17వ వచనానికి వచ్చేలకి, ఈ యొక్క 17వ అధ్యాయానికి వచ్చేలకి ఇతనితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, అయితే నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండుము, అప్పుడు నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించేదని, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెబుతున్నాడే. ఇది అత్యధికమైన ఈ యొక్క నిత్య నిబంధన చేయాలంటే మనిషి జీవితంలో కావలసిన స్థితి నిందారహితుడుగా ఆయన సన్నిధిలో తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడితేనే. అందుకే ఈ మాటలు ఎవరైతే వింటారో, ఈ మాటలు వినిన వారి జీవితాల్లో బ్రతికించబడతారు. ఈ మాటలో వారి జీవితాలు చెవియొగ్గి ఆలకించండి. అందుకే కదా దేవుడు అంటాడు ఒకసాట, రక్షింపక నేరకు ఉండునట్లు ఆయన చేరి కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవి మందము కాలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ జీవితంలో దేవుడు రక్షించాలన్నా,
ఆ యొక్క మనిషిని ఆ చెవులు మందము కాలేదంటున్నాడు. ఎందుకంటే ఈ స్థితిలో, ఈ స్థానంలో తమ జీవితాలు వినిన ఎడల, వింటే బ్రతికించబడతారు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలలో ఏ స్థితిలో, ఏ స్థానంలో మనం నడిపించబడ్డామో ఈ దినం మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను మీకును చూపించాలని, దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఆయన సంకల్పాలన్నిటినీ నెరవేర్చాలని ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే మన జీవితంలో ఏం చేయబడాలంటే ఆయన సన్నిధిలో నిందారహితుడిగా ఉండి ఆయన యొద్దకు చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన మన జీవితాలలో ఈ మాటలను అంగీకరిస్తే మనం బ్రతికించబడతాం. ఈ మాటల్లో మనకు జీవితాలలో జీవమున్నది. దీని ద్వారా మనము ఈ యొక్క సన్నిధిలో నిందారహితుడుగా జీవిస్తూ ఆ మాటలను మనం అంగీకరిస్తే మనతో దేవుడు ఒక నిత్య నిబంధన చేయగలిగిన దేవుడుగా మార్చబడిన వాడు. ఈ నిత్య నిబంధన ఈ యొక్క అబ్రహాముతో ఏం చేస్తున్నాడంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఈ నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించదు అంటున్నాడు. అంటే ఈ యొక్క స్థానములో దేవుని సన్నిధిలో తన యొక్క స్థితిని బట్టి దేవుడు ఎంతగా ఆ వ్యక్తిని నడిపించుకుంటున్నాడో, ఏ విధంగా తన జీవితాన్ని నడిపించుకుంటేనే దేవుని యొక్క మార్గములు ఈ విధంగా అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు కదా. ఇదేనా మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనము దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం. మన యొక్క జీవితం నిందారహితముగా మన జీవితాన్ని నడిపించుకుంటున్నామా, లేక మన జీవితాలు లోకానుసారమైన జీవితాల్లో అనుసరిస్తూ తమ స్థితిని బట్టి నడిపించబడుతున్నాము? అందుకే దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకొనుము అంటున్నాడు కదా. దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు నీ యొక్క జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడిందో ఒకసారి గుర్తు చేసుకో అంటున్నాడు కదా. దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించబడాలంట. దేవుని యొక్క మార్గములు మన జీవితాలు నడిపించుకోవాలి కనుక మన యొక్క మార్గములలో నిందారహితముగా ఉంటే ఆయన ఒక నిబంధన చేయగలుగుతున్నాడు. ఆ నిబంధన ఏమిటంటే శాశ్వతమైన కృపతో దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకును చూపుదును అంటున్నాడు. కనుక మన జీవితాలు ఈ విధమున ఈ దినమున చెవియొగ్గి ఆయన ఎద్దుకు వచ్చిన మన జీవితాలలో వినిన ఎడల అనేక మంది వింటారు, కానీ వాటిని విడిచిపెట్టి వారి జీవితాలు నడిపించబడతారు. ఇంకా అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఈ యొక్క వినిన దాన్ని బట్టి మన జీవితాల్లో ఒక విశ్వాసము చేతన మనం నడిపించబడతాం. వినని ఎడల అది ఏమంటుంది? ఇసుక మీద ఇంటిని కట్టిన బుద్ధిహీనుని పోలిన వాడై కలిగి ఉంటుంది. అది ఏమి చేయబడుతుంది? వాన వస్తుంది, వరదలు వస్తాయి, అన్నీ వస్తాయి, దాని మీద పడగా అది క్రోలబడి పడిపోయే స్థితిలో ఉంది. ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటలను మన జీవితాలలో ఆయన మాటను అంగీకరించి మన జీవితాలను సరి చేసుకుందాం. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించురుగాక. ఆమేన్. పరిశుద్ధ చిన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి అయా నీ సన్నిధిలో నా తండ్రి ఇటు భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి నాకు స్తోత్రాలు తండ్రి. అయ్యా సమయంలో నా తండ్రి ఏ విధమైన స్థితిని బట్టి అలసిన సొలసిన నా తండ్రి సొమ్మసిల్లిన నా తండ్రి నీ యొక్క స్థితిని బట్టి మా జీవితాల్లో మాకు ఇచ్చిన యొక్క స్థితిని బట్టి నా తండ్రి ఎంతో కృతజ్ఞతగా జీవిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ఈ మాటలు ఎవరికి నా తండ్రి మీరు ఆశ కలిగిన వారు ప్రాణములు తృప్తిపరచగలిగిన దేవుడు నా తండ్రి. ఎవరి జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నారో నా తండ్రి మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు, నేను ఒక నిబంధన చేస్తాను అంటున్నాను తండ్రి. ఆ శాశ్వతమైన కృపను మాకును చూపించినట్లుగా మా జీవితాలు మేము నడిపించుకునే కృపను మాకు తెచ్చేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.